రైట్గా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తుది దశకు ట్యాపింగ్ కేసు పట్టు బిగిస్తున్న సిట్, పెద్ద తలకాయ టార్గెట్గా పావులు కదుపుతున్న రాష్ట్ర సర్కార్. త్వరగా తర్వాత పిలుపు కేసీఆర్కే. ఇప్పటికే కేసీఆర్ పేరు చెప్పేసిన రాధాకిషన్ రావు, ఆయన వాంగ్మూలం ఆధారంగానే కేసీఆర్కు నోటీసులు. ఆలోపు ప్రభాకర్ రావు నుంచి మరిన్ని వివరాల కోసం సిట్ ప్రయత్నం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పని ప్రభాకర్ రావు వ్యూహాత్మకంగానే తెరపైకి మహేందర్ రెడ్డి పేరు. మహేందర్ రెడ్డితో సంబంధం లేకుండానే అప్పటి సర్కార్ ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేసిందట. రివ్యూ కమిటీ పాత్ర అంతంతే ఉందట. కేసీఆర్ ప్రభాకర్ రావు నెక్సెస్ పైనే సిట్ నజరేసిందట. త్వరలోనే కేసీఆర్కు సిట్ నుంచి పిలుపు వస్తుందట. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. కేసును అత్యంత వేగంగా విచారించిన సిట్టు త్వరలోనే ఎండ్ కార్డు వేయనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు మాజీ నిఘాధిపతి ప్రభాకర్ రావు, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులనే ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారించారు. విడతల వారీగా వారిని ఎంక్వైరీ చేశారు. రాధాకిషన్ రావు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ప్రణీత్ రావు విచారణ శనివారంతో ముగిసింది. ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ 6 సార్లు ఎంక్వైరీ చేసింది. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులు, ప్రభాకర్ రావు ప్రతిరోజు తమకు 2 గంటల పాటు నిఘా సమాచారం సేకరణ కోసం బ్రీఫ్ చేసేవారని సిట్కు చెప్పేసినట్టు. రాధాకిషన్ రావులు, ప్రభాకర్ రావులు ప్రతిరోజు 2 గంటల పాటు నిఘా సమాచార సేకరణ కోసం బ్రీఫ్ చేసేవారని సిట్ చెప్పేశారు. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా పనులు చక్కబెట్టినట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ అగ్రనేతలే ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. వాస్తవానికి ఎవరి ఫోన్లో అయినా ట్యాప్ చేయాలంటే ముందస్తు రాష్ట్ర హోం సెక్రటరీ అనుమతి తప్పనిసరి. అలాగే ఎవరి ఫోన్లను ట్యాప్ చేయదలుచుకున్నారో వారి నెంబర్లను స్పష్టమైన ఆధారాలతో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, వ్యాపార, జర్నలిస్ట్ ఫోన్ల ట్యాపింగ్లో పాల్పడినప్పటి ఎస్ఐబి చీఫ్ మొత్తం మామూలుగా చేయలే. నిజంగా మీరు గుర్తుపెట్టుకోరి, పాపం చేసినోడు ఎప్పటికైనా ఏదో రూపంలో మళ్ళీ అందులోనే ఇరికి చచ్చిపోతాడు. తాత్కాలికంగా ఆనందం వస్తుంది. ఇప్పుడు కేటీ రామారావు ఇప్పుడు ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్ అవి పెట్టి నడిపిస్తూ ఉన్నాం కదా, ఇవి దెబ్బ కొడతాయి. చూడు, నేను ఎప్పుడు ఇవే దెబ్బ కొడతాయి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.